బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వావలది అంశాలకు ముత్తమ వలబ్తార వల ఫిదాదా ఖలీలమ్మా తష్కురూన్. ఆయన అల్లాహే మీకు చెవులు కళ్ళు ఇచ్చాడు, అర్థం చేసుకునే మనసు ఇచ్చాడు, కానీ మీరు కృతజ్ఞత తెలిపేది బహు స్వల్పం. వావలది ధరా కోపిలాది వలహి తూచరూన్. మిమ్మల్ని నేలపై విస్తరింపజేసిన వాడు కూడా ఆయన. కడకు మీరంతా ఆయన వద్దగా సమీకరించబడతారు. వావలది వైవయునేతి వల ముక్తిలాఫుల్లైలి వన్నహార వల దాఖిలోన్. స్మరణాల ప్రదాత కూడా ఆయన. రేంబె వల్ల మార్పు కూడా ఆయన అద్భులోనే ఉంది. ఏమిటి మీరు అర్థం చేసుకోరా? బల్హాలు మెట్లమా కాలలవ్వలోన్. పైగా తమ పూర్వీకులు పలికిన మాటని వీరు పలుకుతున్నారు. హాలు అయినామనాదరామనాయనాలమూతోన్. ఏమిటి మేము మరణించి మట్టిగా ఎముకలుగా మారిన తర్వాత కూడా మళ్ళీ సజీవులు లేపబడతామా అని వారు అంటారు. లఖద్ పోయినా నేను అబ్బావునాదామని కాబులేనాదాదులవ్వలేను. ఈ వాగ్దానం మాకు మా పూర్వీకులు కూడా చేయబడుతూ వస్తుంది. నిజానికి ఈ పాతకాలపు కట్టుకథలు తప్ప మరేమీ కావు అంటారు. హల్లిమనిల్లాడమన్ కొంతం తాళము. ఓ ప్రవక్త, వాయనాడు ఈ భూమి ఇందులో ఉన్నదంతా ఇవరితో మీకు తెలిస్తే చెప్పండి. తేగకూలునా ఇల్లా కులకులాదక్కరు. అల్లాదే అని వారు సమాధానం ఇస్తారు. మరైతే మీరు ఆలోచించారెందుకు అని వారిని అడుగు. అల్ మర్రబ్బు తమవతి రబ్బుల అడుచులో సప్తకాశాలకు దేవుని ఎవరు? మహోన్నతమైన సింహాసనానికి అడుచుకు అధిపతి ఎవరు అని వారిని ప్రశ్నించు. తేగకూలునా ఇల్లా కులకులాదహోన్. అల్లా అని వారు అంటారు. అయితే మీరు ఆయన ఎందుకు భయపడరు అని అడుగు. కొల్ మంబేదిమలకు దుకులి శైవలారు అలా ఎన్ను కొంతం తాళమోన్. ఇంకా వారిని ఇలా అడుగు. ప్రతిదానిపై పనావేగం ఎవరి చేతిలో ఉంది? ప్రతిదానికి శ్రవణ ఇచ్చేవాడు ఎవడు? ఎవరికి వ్యతిరేకంగా శ్రవణ లభించదు అని ఎవరు? మీకు తెలిస్తే చెప్పండి. తేగకూనా ఇల్లా కుల్ఫాన్నాతు సరోన్. అల్లా మాత్రమని వారు అంటారు. మరైతే మీరు ఏ మాయకు గురవుతున్నారు అని వారిని అడుగు. బల్లాకిదిగోన్. యథార్థానికి వారిని సత్యాన్ని అందజేశాం, వారి అతల బద్దాల కూరలు. మతవతల్లాహి వల దివ్వమా కానమాహమినిలాహిల్లదహాబా కుల్లో ఇలాహిం బిమా కలగబల అలబాద్ మలబా సుబ్హానల్లాహిమాదికోన్. అల్లా ఎవరిని తన కొడుకుగా చేసుకోలేదు. ఆయనతో పాటు మరో ఆరాధ్య దైవం కూడా లేడు. ఒకవేళ అదే నిజమే ఉంటే ప్రతి దేవుడు తన సృష్టితో వేరైపోయేవాడు. ఒకడిపై ఆధిపత్యం కొరకు పోరుడు తెలిపేవారు. వారు అల్లాహ్కి ఏ విషయాలను కల్పిస్తున్నారు వాటికి ఆయన అతీతుడు, పవిత్రుడు. ఆయన గోప్యంగా ఉన్నదాన్ని, బహిర్గతంగా ఉన్నదాన్ని ఎరిగినవాడు. వారు కల్పించే భాగస్వామ్యానికి షిర్కుకు ఆయన అతీతుడు, ఉన్నతుడు. హోల్ రబ్బీ మాధుర్యాన్ని మాయవాదోన్ రబ్బీ ఫలాత జాల్ని ఫిల్ ఖౌమిద్దాలిమీన్. ఓ ప్రవక్త, ఇలా ప్రార్థించు. ఓ ప్రభు, వీరికి అవిశ్వాసులకు చేయబడుతున్న వాగ్దానాన్ని, శిక్షను గనుక నీవు నాకు చూపదలిస్తే ప్రభు నన్ను ఈ దుర్మార్గ జనులు మాత్రం ఉంచవు. వైనాలాన్యకమానయుధంలాకాదిరోన్. ఏ శిక్ష గురించి మేము వారికి వాగ్దానం చేస్తున్నామో దాన్ని మేము నీకు చూపగల సమర్థులం. ఇదివా బిల్లదియా తను తయ్యా నేను అలమాదిగోన్. చెడును మంచి తనం ద్వారా నిర్మూలించి వారు కల్పిస్తున్నదంతా మాకు తెలుసు. వాహుర్రబిన్. ఏ విధంగా వేడుకో ప్రభు, సైతాన్లు నూరిపోతే ప్రేరణల నుండి రక్షణకి నేను నీ శరణు కోరుతున్నాను. ప్రభు, అవి నా వద్దకు రావటం నుండి కూడా నేను నీ శరణు వేడుతున్నాను. వారు పరధ్యానంలో పడి ఉంటారు. చివరకు వారిలో ఎవరికైనా మరణం సమీపించినప్పుడు అతను వేడుకుంటాడు, ప్రభు నన్ను తిరిగి ప్రపంచానికి పంపించు. లాల్లి అమలు తాలియంతి మాతరకతో కల్లా ఇన్నహా కలిమతను వాకాయిలుహా వామి వరాహిం బర్దకున్ ఇలాగామే బాసోన్. నేను వదిలి వచ్చిన సత్కారాలు చేసుకునేందుకు, కానీ అది జరగని పని. అది అతను పలికే ఒక మాట మాత్రమే. పునరుద్ధాన దినం వరకు వారి ముందు ఒక అడ్డుతెర బర్దాకు ఉంటుంది.
పాయిదానుకవేశ్వరి బలాంచ భగవన్నముదమాది బలాద సాలోన్. ఎప్పుడైతే శంఖం పూరించబడుతుందో ఆనాడు వారి మధ్య ఎలాంటి బంధుత్వాలు ఉండవు. రెండొకరిని అడిగేవాడు కూడా ఉండడు. ఎవరి త్రాసు పళ్ళెం బరువుగా ఉంటుందో వారే సాఫల్యం పొందిన వారు అవుతారు. మరెవరి త్రాసు పళ్ళెం తేలిగా ఉంటుందో వారే తమను తాము నష్టాన్ని చేసుకున్నవారు. వారు నరకంలో శాశ్వతంగా ఉంటారు. అగ్ని వారి ముఖాలను మార్చివేస్తుంది. దాంతో వారి పెదవులు కాలిపోయి దంతాలు అసహ్యంగా కనిపిస్తాయి. అలం తకున్నాయాతి తుత్లాలకుంకం బిహాతు కదిబోన్. వారితో ఇలా అనబడుతుంది, ఏమిటి మీకు నా ఆయతులు చదివించబడలేదా? అయినా సరే మీరు వాటిని త్రోసిపుచ్చేవారు కదా. ఆలు రబ్బన గలబతాల నాచేకు నాకు నాకమంతాల్ని. వారిలా అంటారు, ప్రభు మా దౌర్భాగ్యం మాపై ఆవరించింది, మేము దారి తప్పిన జనంగా ఉండిపోయాం. రబ్బనా గ్రింజామినా పైన వదనా పైన దాలిమోన్. ఓ ప్రభు, మమ్మల్ని నరకం నుండి బయటికి తీ. ఒకవేళ మేము మళ్ళీ ఇలాంటి పాప పనులు చేస్తే నిశ్చయంగా మేము దుర్వాడుతున్నారు అవుతాం. అవుతాము ఫియావలాదు కలిమోన్. అల్లా అంటాడు, ఇందులోనే అవమానితులై పడి ఉండండి, నాతో అసలు మాట్లాడవద్దు. ఎన్నో కానపరికమని బాగా కూనరబ్బనా మన ఫిలనవర్హంనవంత ఖైరుర్రాహిమీన్. నిశ్చయంగా నా దాసులో ఒక వర్గం వారు ఇలా ప్రార్థించేవారు, మా ప్రభు మేము విశ్వసించాము కనుక మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు, నీవు కరుణించి వారందరిలోకి ఇలా శ్రేష్ఠుడు. వత్తహస్తుమోహం సకరీయన్ హత్తాన్సో వత్తహస్తుమోహం సకరీయన్ హత్తాన్ తౌకుం దిక్రి వకుంతమినం తథకున్. కానీ మీరు వారిని పరిహసించారు. చివరకు ఆ పరిహాసం మిమ్మల్ని నా స్మరణ నుండి మరిపింపజేసింది. అయినా మీరు వెగిలి నవ్వులు నవ్వుతూనే ఉన్నారు. ఎన్ని ఈరోజు నేను వారికి వారి ఓర్పుకు తగిన ప్రతిఫలం ఇచ్చాను. నిశ్చయంగా విజేతలు వారే. అల్లా ఇలా ప్రశ్నిస్తాడు, మీరు భూమిపై ఎన్ని సంవత్సరాల నుండి ఉంటారు? వారిలా సమాధానం ఇస్తారు, ఒకరోజు లేక ఒక రోజు కన్నా తక్కువ సమయం ఉండి ఉంటాం. కావాలంటే లెక్క పెట్టి వారిని అడుగు. అన్నకం కొంచెం తాళము. అల్లా అంటాడు, మీరు ఎక్కడ కొద్ది సమయమే ఉన్నారు, ఆ విషయం మీరు ముందే గ్రహిస్తే బాగుండేది. ఏమిటి, మేము మిమ్మల్ని ఆషామాషిగా పుట్టించామని మీరు మా వైపు మరి రావడం అనేది అసంభవం అని భావించారా? అల్లాహే మౌనతుడు, స్థితులైన సర్వభౌముడు. ఆయన తప్ప మరో ఆరాధ్యం లేడు. గౌరవ సింహాసనానికి ఆయనే అధిపతి. అమయ్యదు మల్లా ఇలా నాగరలా పురాణాలు ఎవడైనా తన వద్ద ఏ ప్రమాణము లేకపోయినప్పటికీ అల్లాహ్తో పాటు మరొక దైవాన్ని మొరబెట్టుకుంటే అలాంటి వ్యక్తి లెక్క అతని ప్రభు వద్ద ఉంది. నిశ్చయంగా అవిశ్వాసులు సాఫల్యం పొందలేరు. ఓ ప్రవక్త ఇలా ప్రార్థించు, ఓ నా ప్రభు నన్ను క్షమించు, కరుణించు, నీవు కరుణించే వారిలోకెల్లా శ్రేష్ఠుడవు.